నగరంలోని స్థానిక 6వ డివిజన్ రేబాల వారి వీధి నందు జనం కోసం జనసేన అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార కూడలి అయిన ఈ ప్రాంతంలో ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే వ్యాపారస్తులకు ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సుజయ్ బాబు, షేక్ ఆలియా, కంతర్, అజయ్, రాము, వీర మహిళలు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనం కోసం జనసేన కార్యక్రమానికి ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది. గత సంవత్సరం రోజుల పైనుంచి కార్యక్రమం చేస్తున్నాము. నిజంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు జనసేన పార్టీని. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలా, వైసీపీ విముక్తి నెల్లూరు కావాలా, మేము ఈ వైసీపీ పాలనలో బతకలేకపోతున్నాం, వాళ్ళ అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువైపోయినాయి. ఇక్కడున్న స్టోనస్పేటలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా గతంలో కోవిడ్ సమయప్పుడు, కరోనా సమయప్పుడు వాళ్ళు పడిన ఇబ్బందులు, ఈ ప్రభుత్వం వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిందో, ఇక్కడున్న నాయకులు, లోకల్ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎలాగ బ్లాక్మెయిల్ చేశారో వాళ్ళంతా వివరిస్తున్నారు. నిజంగా వ్యాపారాలందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. వ్యాపారాలు బాగుండాలన్నా, మనం సంతోషంగా బతకాలన్నా, మన భావితరాలు బాగుండాలన్నా, రాష్ట్ర భవిష్యత్ బాగుండాలన్నా ఈసారి తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ ప్రజాప్రభుత్వం రావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రజలు కూడా ఈసారి ఆలోచించి తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే నెల్లూరులో చూసుకుంటే ముఖ్యంగా క్రైమ్ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా దోమలు ఎక్కువైపోయినాయి. అసలు దోమలు మందు కూడా కొట్టడం లేదు. ఇది సింహపూరి కాదు, గతంలో నేను చెప్పినట్టు ఇది ఒక నేరపూరిలాగా తయారైంది. ఇప్పుడైతే ఒక దోమలపూరిలాగా తయారైంది. అసలు అన్ని కష్టాలు, కన్నీళ్లు తప్ప ఈ పాలనలో ఏమీ లేవు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈసారి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచించి ఈసారి జనసేన పార్టీ, టీడీపీని గెలిపించుకోవాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తున్నాను. స్టోనస్పేట్లో ఉన్న వ్యాపారస్తులు అందరికీ కూడా మేము మాటిస్తున్నాం జనసేన పార్టీ తరఫున తప్పకుండా వాళ్ళందరికీ అండగా ఉంటాం. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో స్టోన్ హౌస్పేట, రేబాల వీధి ప్రాంతంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇక్కడ సంవత్సరం పైగా మా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో నెల్లూరు నగరం మొత్తం, నెల్లూరు నగరం పైన గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ వారు చేస్తున్న అక్రమాలపైన, దౌర్జన్యాలపైన ప్రతి ఇంటికి పోతుంటే ప్రజలు పడుతున్న బాధలు తెలియజేస్తుంటే ఈరోజు నిజంగా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ముందరకు వచ్చి జనసేన, తెలుగుదేశం పార్టీల సఖ్యతని వాళ్ళు ఇంకా స్వాగతిస్తూ ఈసారి జనసేన, తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు స్టోన్ హౌస్పేటలో వ్యాపార పరిసర ప్రాంతాలు, ఆర్యవైశ్య సోదరులు ఎక్కువగా వ్యాపారాలు చేసే ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలోకి వస్తే వీరు ఒకటే మాట చెప్తున్నారు, గత 4 సంవత్సరాల 10 నెలల క్రితం ఏ రోజైతే మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఓటేసామో ఆ రోజు నుంచి మేము పడుతున్న కష్టాలు, బాధలు వర్ణనాతీతమని, ఇక్కడికి వచ్చిన చిన్న కార్పొరేటర్ దగ్గర నుంచి పై స్థాయి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల వరకు ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి దౌర్జన్యాలు, అదేవిధంగా వీళ్ళని వచ్చి భయపెట్టడం, అదేవిధంగా వేరే పార్టీ వాళ్ళ సైడు మాట్లాడినా కానీ కనీసం ఇక్కడ రౌడీజాలకి నిలువుగా ఈరోజు ఈ ప్రదేశం మారింది. ఈరోజు వారు ఆర్యవైశ్య సోదరులందరూ ముందరకు వచ్చి మాకు ఈ కష్టాలని తెలియజేసి ఈసారి ఖచ్చితంగా మీకు ఓటేస్తాం, మీకు ఈ నెల్లూరు నగరాన్ని పాత నెల్లూరు నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. కనీసం అభివృద్ధి కూడా కాదు, ఎందుకంటే 5 సంవత్సరాల ముందర నుంచి మనం 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయాం. ఈసారి కనీసం నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసుకొని యథాతథ స్థితికైనా తీసుకురామని చెప్పి వాళ్ళు ప్రాధాయపడుతుంటే నిజంగా చాలా బాధేస్తుంది. రానున్న రోజుల్లో చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో నెల్లూరు నగరంలో మేము జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన జెండాని రెపరెపలాడించబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.